నమస్తే నెల ఎట్లున్నారు మంచిగా ఉండాలి మంచి మంచి కులం కులం ముచ్చలతోటి మళ్ళీ వచ్చేసినాం మేమైతే ఎందుకు ఆశ ముందుగాల హెడ్లైన్స్ చూసిద్దాం పర్రి డైలీ సీరియల్ ఎపిసోడ్ లెక్కనే సాగుతున్నది రైతన్నలకు యూరియా తిప్పలు ఇక సర్కార్కు పడతలేవు వాళ్ళ గోసలు అగ్గి లెక్క మండుతున్న బంగారం ధరలు పండుగ పూట జర్ర ఉపశమనం ఇచ్చినాయి ధరలు లక్కీ భాస్కర్ సినిమా 2 చూసినట్టే ఉన్నది గీ అన్న చేసిన పని ఇంతకీ అన్న చెప్పిన ఘనకార్యం చూసి దిమ్మ తిరిగిపోయేటట్టే ఉన్నది ఐబొమ్మ రవి వేస్తున్నాడు పోలీసులను వదలాకుతలం ఎటు తిరుగుతుందో స్టోరీ అంటున్నారు ఏంటున్న జనం పండుగ వాతావరణం తోటి గుడులన్నీ కలకలలాడుతున్నాయి ఇక మన సీఎం రేవంత్ సారు తిరుపతిని దర్శించుకున్నాడు ఎద్దేడ్చిన వ్యవసాయం రైతేడ్చిన రాజ్యం రాశికి రాదు అంటారు గాని ఏడల్లా రైతులకు తిప్పలే ఉన్నాయి పో ఏం చేస్తాం కాలం మనం చెప్పినట్టు ఈనది కదా కాలం కాటేస్తే మన తలతో ఆడుకుంటారు కానీ సర్కార్ నిర్లక్ష్యం చేస్తే యూరియా కోసం ఎన్ని తిప్పలు అవుతున్నాయి అట్లా తిప్పలు ఉండద్దనే కదా యాపులు పెట్టిండ్రు మింగ మెతుకులేదు గాని మీసాలకు సంపంగా నూనె అన్నట్టున్నది పో అసలే రైతులకు ఒక్క బస్తా దొరుకుతలేదు మొర్రో అని వాళ్ళు మొత్తుకుంటుంటే యాప్లట యాప్ వచ్చేది లేదు సచ్చేది లేదు అవును ఇదైతే నిజమే పో అందరు రైతులు పెద్ద పెద్ద ఫోన్లు వాడంటే అదంతా పెద్ద నెత్తి నొప్పే కదా అవునుల్లా ఎన్ని ఉపాయాలు చేసినా ఎరువులకు కరువు అయితే దప్పుతలేదు పో చూడు నువ్వు కూడా అయ్యో అయ్యో ఎంత గోస యాసంగి నాట్లకు నారు పోసి పొలాలు దున్ని తయారు పెట్టుకున్నారు ఇక తీరా పొలానికి చల్లుకుందామంటే యూరియా సంచులు టైంకి అందుతలేవని మస్తు బాధపడుతున్నారు రైతులు ఇక ఆడా ఈడా అని కాదు తెలంగాణలో ఏడ చూసినా ఇదే పరిస్థితి ఉన్నది పోన్రి ఇక మంచిగా అవుతుంది సర్కారు అని కొత్త ఉపాయం తెచ్చి యాప్లు అనుకుంటా తెచ్చినా కూడా అది రైతులకు ఎరువు కరువే అయిపోతుంది పో ఇక ఎన్ని ఉపాయాలు చేసినా యూరియా ఎట్లా మాయమవుతుందో ఏమో ఎవరు బుక్కుతున్నారో ఏమో అర్థమైతలేదు ఇక తెలంగాణలో అన్ని చోట్ల ఇదే పరిస్థితి ఉన్నది మస్తు తిప్పలైతుంది మస్తు తక్లీఫ్ అవుతుంది ఇక ఎండకు ఎండుతుర్రు వానకు దడుతుర్రు ఇక చలికి గడ్డ కడుతుర్రు ఇక కష్ట నష్టాలకు ఓర్చుకొని వ్యవసాయం చేసే రైతన్నలకు ఎరువులు టైంకు అందకపోయినాక ఇక ఏంటికి చెప్పుండ్రి ఇక పంటకు మద్దతు ధర లేకపోయినాక సర్కార్కు పట్టింపు లేదాయే ఇక గీడ చూడుండ్రి నెక్కొండ మండలం సూరిపల్లిలా గడ్డగట్టే సల్ల కూడా మబ్బుల 5 గంటల సుంచెలి యూరియా బస్తల కోసం తనలాట పడుతున్నారు ఇక ఆడా ఈడా అని కాదుల్లా తెలంగాణలో ఏడ చూసినా ఇదే పరిస్థితి ఉన్నది పాపం యూరియా కోసం రైతులు పడని తిప్పలేదు బంగారం 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 ఏం బంగారం రా నాయన బంగారం పేరు వినబడితేనే బుగులు అవుతుంది పో వామ్మో బంగారం రేటు మందలించేటట్టు ఉన్నాయా ఏంది అన్ని తీర్లున్న సంపన్నులకేంది కానీ మన సొంటోళ్ళకే వచ్చింది పెద్ద తిప్పలే అవును ఇయాల జర తక్కువైంది అనే మాట వినబడుతుంది కదా ఏం తక్కువడో ఏమో పో ఎంత తగ్గినా లక్ష్య దిగుతలేదు సామాన్యులకు అందా అని గుట్ట మీద కూర్చున్నట్టున్నది అబ్బో బంగారం కొనే వశం లేదు బంగారంని చూసే తాయికి లేదు పోన్రి జనానికైతే ఇక మొత్తానికైతే ఇక కొంత ఉపశమనం ఇచ్చే వార్త నేనుల్లా ఇక పండుగ పూట ఎవ్వరు ఊహించినంతగా తక్కువైంది బంగారం ధర ఇక ఏకంగా 3050 రూపాయలు ఒకటేసారి తక్కువైంది ఇక ఎంత తక్కువైనా 1,00,000 దాటుతలేదు అనుకోండి కానీ ఇక హైదరాబాదు విజయవాడ విశాఖపట్నం 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర 3050 రూపాయలు తక్కువై 1,36,200 కాడ వలుకుతుంది ఇక ముక్కోటి ఏకాదశి సందర్భంగా బంగారం ధరలు ఎవ్వరు ఊహించినంతగా తక్కువైనాయి ఇక అట్లనే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 2,800 తక్కువై 1,24,850 కాడికి వచ్చింది ఇక 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 2,510 తగ్గి 1,01,930 కాడ ఉన్నది ఇక ఢిల్లీ నగరంలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 3,050 తగ్గి 1,36,350 కాడ ఉన్నది ఇక అట్లనే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 2,800 తక్కువై 1,25,000 కాడ వలికింది ఇక 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 2,510 తక్కువై 1,02,080 కాడ ఉన్నది
ఇక ముంబైలో 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి 3050 తగ్గి 136,200 కాడికి వచ్చింది. ఇక అట్లనే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 2800 తక్కువ 124,850 కాడికి వచ్చింది. ఇక 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 2510 తగ్గి 101,930 కాడికి వచ్చింది. ఇక అట్లనే తెలుగు రాష్ట్రాల్లో ఉన్న హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం నగరాలలో వెండి ధరలు కూడా తక్కువైనాయి. ఇక కిలో వెండికి 23,000 తక్కువ 2,58,000 కాడికి వచ్చింది. ఇక ఢిల్లీ నగరంలో వెండి ధరలు కిలోకి 18,000 చొప్పున తగ్గినాయట. ఇక కిలో వెండి ధర 2,40,000 కాడికి ఉన్నది. ఇక ముంబైలో కూడా కిలో వెండి ధర 2,40,000 కాడికి ఉన్నది. సినిమాటిక్ స్టైల్ లా దొంగతనాలు జరుగుతాయి. విచిత్రమైన సంఘటనలు చూస్తాం మనం. అవును, కొంచెం అటు ఇటు చూస్తూనే ఉన్నాం. అవు కావేరి, నువ్వు లక్కీ భాస్కర్ సినిమా చూసినవా? దుల్కర్ సల్మాన్ మామూలు యాక్టింగ్ కాదు, భలే కథ తెలుసా. తెలియకుండానే బ్యాంకులో మేనేజ్ చేసి కోటీశ్వరుడు అవుతాడు. కానీ ఏ మాట కామాటేరా, మామూలు మేనేజ్ కాదది. సేమ్ ఈడ కూడా ఒక అన్న సేమ్ పని చేసిండు. ఇక మరో లక్కీ భాస్కర్ కథ ఇనుండ్రి మీరు కూడా. ఇక బెంగళూరు పట్నం కాడ లక్కీ భాస్కర్ సినిమా రిపీట్ అయిందట. నుల్లా ఖాతాదారులను మోసం చేసి వాళ్ళు కుదబెట్టుకున్న బంగారం మీద రుణాలు తీసుకున్నాడట బ్యాంకు మేనేజరే. ఇక కర్ణాటక బెంగళూరులో ఉన్న మల్లేశ్వరం 13వ క్లాస్ ప్రాంతంలో ఉన్న కెనరా బ్యాంక్ ల దాదాపు 41 మంది ఖాతాదారుల నుంచి ఖాళీ చెక్కులు, ఓటీపీలు సేకరించిందట బ్యాంకు మేనేజర్. ఇక ఖాతాదారులను మోసం చేసి వారు కుదబెట్టిన బంగారం మీద 3.11 కోట్ల రుణం తీసుకున్నాడట బ్యాంకు మేనేజర్ రఘు. ఇక ఉన్నతాధికారులకు తనిఖీలతోటి బయటపడ్డాడట బ్యాంకు మేనేజర్ భాగోతము. అవును, ఐబొమ్మ రవి మొన్నటి దాకా యాడ చూసినా ఇదే పేరు ఈనబడ్డది. పోలీసులకే సవాలిసిరిండు, ఊకుంటారా వాళ్ళు? అయ్యో, ఐబొమ్మ రవి అని హీరో అని కొంతమంది అంటే గట్లెట్లా చేస్తాడు, తప్పు కదా అని ఇంకొంతమంది. ఇట్లా మస్తు ముచ్చట నడిచింది. అవును, ఆయన పోలీస్ కస్టడీలో ఉన్నాడు కదా, తప్పు ఒప్పుకున్నాడు కదా, ఇంకేంది ఇప్పుడు అయినా ఐబొమ్మ బ్లాక్ చేసిండ్రు కదా. అయ్యో, అందులో మళ్ళా ట్విస్ట్ ఉన్నది. పో, ఐబొమ్మ రవి కొత్త రగం ఎత్తుకున్నాడు. అగో చూడు అన్న, ఇవాళ కొత్త ముచ్చటి చెప్తున్నాడు, ఇందాంపా. ఈ డైలీ సీరియల్ లెక్కలనే ఉన్నది. పో, ఇక ఐబొమ్మ రవి కథనైతే ఇక ఐబొమ్మ రవి మొన్నటిదాకా ఇదే పేరు ఏ మీడియాలో చూసినా, ఏ సోషల్ మీడియాలో చూసినా ఇదే పేరు గట్టిగిన పడ్డది. ఐబొమ్మ రవి మంచోడు కాదంటే ఏ ఐబొమ్మ రవి హీరో అని ఇంకొందరు. ఇట్లా రవినైతే తలుసుకోకుండా లేరు. ఇక మొత్తానికి రవి పోలీసుల కస్టడీలో ఉన్నాడు. ఇక ఇగల్లో ఏమైందంటే, ఇక ఐబొమ్మ నాది కాదు, నాది అని చెప్పనీకి ఆధారాలు ఏమున్నాయి? నేను కూకట్పల్లిలోనే ఉన్నా, విదేశాలకు పారిపోలేదు. ఇక పోలీసు చెప్తే అయిపోతుందా? ఇక నేను ఏం చెప్పాలనుకున్నా కోర్టులనే చెప్తా అని ఐబొమ్మ రవి అన్నాడట. ఇక ఇంతకీ రవి ఏమనుకొచ్చిందంటే, మీ మీడియా ముందుకొచ్చి ఉపయోగం ఏంటిది, మీరేమైనా కోర్టులా అంటూ మీడియాకు సమాధానం ఇచ్చిండట ఐబొమ్మ రవి. పండుగ పూట కూడా ప్రశాంతంగా ఇంటికాడ ఉండనియవా విద్య? ఎందుకు నన్ను ఇట్లా ఉసురు పోసుకుంటావు? అవు కరెక్టే, వారం రోజుల నుంచి తమరు లీవులనే ఉన్నారు, మర్చిపోయిడ్రా? అయ్యో, నా బాధ నీకేం తెలుసు? మా తెలుసు, జ్వరం వచ్చిందని ఓ వంక పెట్టుకుని ఊళ్ళో పొంటి తిరిగినవని. వాట్సాప్ లో స్టేటస్లు, స్నాప్చాట్ లో వీడియోలు, ఇన్స్టాలో రీళ్లు చూస్తూనే ఉన్నాం. సరేది, నీతోని పెట్టుకుంటే ఓడవది ఇయ్యాల, వైకుంఠ ఏకాదశి ఇయ్యాల, జల్దిన పోవాలి, గుడికి పోవాలి. ఇవాళ మా అయితే ఇట్లనే ఉంటది గాని, ఇక ఏడేడ వైకుంఠ ఏకాదశి ఎట్లా జరిగినాయి ఓసారి చూసిద్దాం పాడది. ఇక ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకొని ఏ గుడి చూసినా గాని రద్దీగానే ఉన్నది. ఉత్తరధార దర్శనం కోసం భక్తులు బారులు తీరుతుర్రు, క్యూ లైన్లలా వేచి చూస్తుండ్రు. ఇక దేవాలయ కమిటీ ఏర్పాటు చేసిన క్యూ లైన్లు సరిపోక భక్తులు ఆలయం బయటకు కూడా క్యూ కడుతుండ్రు ఓ కోతాన. ఇక దీంతో పోలీస్ సిబ్బంది కూడా వారిని నియంత్రించుకుంటా దర్శనానికి పంపిస్తుర్రు. ఇక పోలీస్ సిబ్బంది కూడా వాళ్ళ నియంత్రించుకుంటా దర్శనానికి పంపిస్తున్నారు. భక్తులకు ఎట్లాంటి ఇబ్బందులు కాకుండా చూసుకుంటున్నారు. ఇక ముక్కోటి ఏకాదశి సందర్భంగా తెలుగు రాష్ట్రాలున్న ప్రముఖ ఆలయాల్లో భక్తుల రద్దీ పెరిగింది. ఇక టీటీడీలా గత అర్ధరాత్రి దాటినాక 1:30 గంటలకు వైకుంఠ ద్వార తలుపులు తెరిచిండ్రు. ఇక భక్తులు ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటారని అన్ని తక్లీఫ్లు కాకుండా చూసుకుంటున్నారు. ఇక భక్తులకు ఎట్లాంటి ఇబ్బందులు కలగకుండా నిన్నొక్క రోజే దాదాపుగా 60,000 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారట. ఇక విఐపి దర్శనాలు కేవలం 3 గంటలు మాత్రం
మాత్రమే ఉంటాయని చెప్పిండ్రట తిరుమల. ఇక 3 రోజులు దర్శనాల కోసం ఆన్లైన్ లక్కీ డిప్ ద్వారా కూడా 1.89 లక్షల టోకెన్లు జారీ చేసిండ్రట ఆలయం. ఇక టీటీడీ 2 అంచెల తనిఖీను పాటిస్తున్నది. ఇక నిన్నొక్క రోజే 18,609 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించిండ్రు. ఇక నిన్న స్వామివారి ఉండి ఆదాయం 4.36 కోట్ల దాకా వచ్చిందట. ఇక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సారు కుటుంబ సమేతంగా కూడా ఇవాళ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఇక పలువురు సినీ రాజకీయ ప్రముఖులు శ్రీవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు తీసుకున్నారు. ఇక అటు వెమ్లాడ ఆలయంలో కూడా వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ద్వారకా తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. ఇక దీపాల కాంతులల్లా భద్రాచలం దేవాలయం వెలిగిపోతున్నది.